బస్సు మీ ముందు మానేయాలంట. రెడీ మేడం. ఈరోజు పాతమంగళగిరి సీతారామపురం నుంచి మేము ర్యాలీగా వెళ్ళి మరి నామినేషన్ దాఖలు చేస్తున్నాము. ప్రజలందరూ కూడా చాలా భారీ ఎత్తున వస్తున్నారు. మరి నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా అమ్మగారు కూడా మంగళగిరిలో చేశారు, ఎమ్మెల్యేగా కూడా చేశారు. అలాగే మా మామయ్య గారు కూడా చైర్పర్సన్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా కూడా చేశారు. మరి వీరందరికీ ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా మమేకం అయిపోయారు. మాకు నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, మరి అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే వాళ్ళ హయాంలో కానీ మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మంగళగిరిలో చేశారు. కృష్ణా జలాలు తీసుకురావడం, అలాగే ఇంకా ఇళ్ల స్థలాలు కూడా పేదలకి అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రసిద్ధి తెలిసినవే. స్టేడియంస్ కానివ్వండి, ఎయిమ్స్ కానివ్వండి, అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. మరి వాళ్ళ తదనంతరం ఇక్కడ ఆర్కే గారు, ఎమ్మెల్యే గారు కూడా మంగళగిరిని ఎంతగానో అభివృద్ధి చేశారు. మనం చూస్తూనే ఉన్నాం, వైసీపీ పార్టీ తరఫున కూడా ఎంత అభివృద్ధి అనేది. మరి ఈరోజు జగనన్న చెప్పినట్టుగా నిజంగానే ఇక్కడ పెత్తందారులకి పేదవారికి మధ్య యుద్ధం జరుగుతుంది. నేనైతే ఇక్కడే ఉంటానండి. మాది పాత మంగళగిరి, మా అమ్మగారినే మంగళగిరి, మా అమ్మగారిని కూడా రాజీ సెంటర్లోనే ఉంటారు. మేము ఎక్కడికో దూరంగా పోము. పిఏలు ఉండరు, మాకు హై సెక్యూరిటీ కూడా ఉండదు. ప్రజలు ఏ సమస్యతో వచ్చినా కానీ మేము వినటానికి కానీ పరిష్కరించడానికి కానీ రెడీగా ఉన్నాము. ఏ సమస్యలు అయినా కానీ మేము రెడీగా పరిష్కారం చేస్తాము. లోకేష్ గారు నామినేషన్ వేయకుండా వచ్చారు కదా, దానికి మీరు అట్లాగే నామినేషన్ వేయడానికి కూడా తీరిక లేనప్పుడు మరి ప్రజా పాలన ఎంత తీరికగా చేస్తారో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. నేనైతే ఇక్కడ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాను. వారి సమస్య ఏదైనా పరిష్కారం చేస్తాను. మా అమ్మ ప్రోత్సాహం కానివ్వండి, మా మామయ్య గారి చిరుబాబు కానివ్వండి, ఆర్కే అన్నగారు, మరి చిరంజీవి అన్నగారు, అందరి వేమారెడ్డి గారు, అందరి ప్రోత్సాహం
మూడోసారి జెండా ఎగరవేయాలని బాగా గట్టి పట్టుదలగా ఉన్నారు. మంచి ప్రజాదరణ కూడా ఉన్నది మాకు. ఖచ్చితంగా మంగళాద్రి నరసింహస్వామి సాక్షిగా తోటి మేమందరం కూడా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తాం. జ్యోతిరావు పూలే, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటల్ని చేతల్లో రుజువు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చట్టసభలలో 50% రిజర్వేషన్లు కల్పించడం అనే మాటలు చెబుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ నాయకులు ఉన్నటువంటి రోజుల్లో అవి మాటలు కాదు, చేతల రూపంలో మేము చేసి చూపిస్తామంటూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర శాసనసభ స్థానాల్లో అతి ముఖ్యమైనదైనటువంటి మంగళగిరి శాసనసభ స్థానాన్ని బీసీలకు, అందులో మరీ ముఖ్యంగా చేనేత సామాజిక వర్గాలకు, మరీ ముఖ్యంగా ఒక ఉన్నత విద్యావంతురాలైనటువంటి సోదరి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి కేటాయిస్తూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ మద్దతు పలుకుతూ ఈ రోజున శ్రీమతి మురుగుడు లావణ్య గారి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా హాజరై కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా గత 5 సంవత్సరాలుగా పైసా అవినీతి లేకుండా, లంచానికి తావివ్వకుండా, ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్లకుండా, ఏ అధికారి ఆఫీసు చుట్టూ తిరగకుండా సామాన్యులు, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఈ ప్రభుత్వ పథకాల లబ్ధిని అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా అండగా నిలబడటానికి కృతనిశ్చయులమై ఈ రోజున శ్రీమతి మురుగుడు లావణ్య గారి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యాము. పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు